లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రంలో దోపిడీ పాలన సాగుతుందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి ధ్వజం 18 నెలల కాంగ్రెస్ పాలనలో జరిగింది శూన్యమని ఆగ్రహం ఉగ్రవాదాన్ని నక్సలిజాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తాం మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ సందేశం కుక్కలకు నిలయంగా మారిన ఏబీసీ కేంద్రం దుర్గంధమయంగా మారినా పట్టించుకోని వైనం ప్రారంభ శూరత్వమే తప్ప సేవలు అందించని మాతా శిశు క్రిటికల్ కేర్ కేంద్రం హడావుడిగా ప్రారంభించిన సేవలు అందించకపోవడంపై జనం ఆగ్రహం దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల కోరికలు తీరుస్తున్న ముచ్కూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అతి పురాతనమైన ఆలయంపై లోకల్ న్యూస్ ప్రత్యేక కథనం రాష్ట్రంలో కాంగ్రెస్ దోపిడీ పాలన జరుగుతుందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేస్తామని ఎన్నికలలో మాట ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలు గడుస్తున్నా ఇదివరకు అభివృద్ధిలో వెనుకంజలో ఉందన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ సర్కార్పై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన దోపిడీ పాలన జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేస్తామని ఎన్నికలలో మాట ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలు గడుస్తున్నా ఇదివరకు అభివృద్ధిలో వెనుకంజలో ఉందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిలో ముందు వరుసలో ఉండి ప్రజలకు అండగా ఉండాలన్నారు. రైతుల వడ్లను కొనుగోలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రోడ్డున పడేస్తుందన్నారు. ఇప్పటికైనా రైతులు పండించిన పంటను తరుగు లేకుండా కొనుగోలు చేయాలన్నారు. ఆర్మూర్ పట్టణంలో అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్మూర్లో పేకాట స్థావరాలు నడిపిస్తున్న కొందరు నాయకులను బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అధికారులు కూడా క్రమశిక్షణగా తమ పని వారు నిర్వహించుకోవాలన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులకు వదిలేది లేదని హెచ్చరించారు. చెప్పండి, మీరనే చెప్పండి. అంటే దొంగతనం చేసిన పేరు, ఎత్తు ఖర్చుకున్న పేరు, అటాక్ చేసిన పేరు, హైజాక్ చేసిన పేరు మీరు చెప్పండి కదా. ఎక్కడ కుదురుతుంది? గాంధీ గారిదేమో గుజరాత్ వైశ్య కమ్యూనిటీ, ఇదేమో కాశ్మీరు బ్రాహ్మణ కమ్యూనిటీ, ఎట్లా కుదిరే పేరు? కాబట్టి ఇది ఈ రకంగా బయటికి రావాలని ఇట్లా మేము అడుగుతుంది. కారణాన్ని వాడికి రాహుల్ గాంధీ ఎందుకు అడుగుతుంది? ఇప్పటివరకు మేమేమంటున్నాం అంటే మా దేశస్తుడు కాదు, ఒకనే చెప్తున్నాం, మా మతస్థుడు కాదు. మా దేశస్తుడు ఎట్లా అవుతాడు? సోనియా గాంధీ గారు మా దేశస్తురాలు కాదు, మా మతస్థురాలు కాదు, క్రిస్టియన్. అంటే ఇండియన్స్ లో అంటే తండ్రిదే వస్తుంది కదా. తండ్రి కూడా హిందూ కాడు కదా. తండ్రి కూడా హిందూ కాడు, తల్లి విదేశురాలు. మేమేమంటున్నాం, మా దేశస్థుడు కాదు, మా మతస్థుడు కాదు. మా దేశస్థుడు అంటే సంపూర్ణ భారతీయుడు కాదు. నీలాగా మీ అమ్మ నాన్న ఎట్లయితే ఆర్మూర్ ఉన్నారో, మా అమ్మ నాన్న ఎట్లయితే అనకాపూర్ వాళ్ళు ఉన్నారో అతను కాడు. తండ్రి భారతీయుడు, తల్లి ఇటలీ దేశస్తురాలు. మా దేశస్తుడు గారు ఇప్పుడు సార్లు మాట్లాడుతుంది. ఇబ్బంది ఏముందండి? ఇప్పుడు అడుగు మా హిందువులను అవమానిస్తే మేము ఎందుకు మాట్లాడకూడదు? ఇప్పుడు నిన్న చెప్తే ఈ విషయం కూడా రాసుకొని మంచిగా ప్రమాణం ఉంటుంది. భారత ప్రధాని కావాలని కలలుగా అంటున్న రాహుల్ గాంధీ సైన్యాన్ని ఆ రకంగా అవమానించడం ఏంటంటే ఈయనకెందుకు చూపారు ఫ్లైట్లు? ఎవరైనా సైన్యాన్ని అవమానిస్తారా? తల్లిని అడుగుతాడు ఎవడన్నా, తండ్రి ఎక్కడని, తండ్రి ఎవరైనా చెప్పాలి కదా. నువ్వు భారత ప్రధాని కావాల్సిన ఒక దేశ నాయకుడు. సైన్యం జయశంకర్ అడుగుతాడు. మళ్ళీ అది కూడా జయశంకర్ విదేశాంగ శాఖ మంత్రి. ఎక్కడికి వెళ్ళి పెట్టుకున్నాడు ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఆ దేశ నాయకుడిని? నువ్వు ఏదైనా అడిగేదంటే నీకు రైట్స్ ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు డైరెక్ట్ డిఫెన్స్ మినిస్టర్ దగ్గరికి ఏదంటే డిఫెన్స్ మినిస్టర్ ఇన్వెస్టర్ అంటే ఒకవేళ ఇట్లాంటి వ్యక్తి ఈరోజు విదేశీ శక్తుల కుట్రలో భాగమైన రాహుల్ గాంధీ గారు ఆర్మీని అవమానించినట్టు, భారత సైన్యాన్ని అవమానించినట్టు ఈరోజు చాలా మందికి మేము ఏమనుకుంటున్నాం,
మేడ్ ఇన్ ఇండియా అయితే పాకిస్తాన్ ట్రయల్ చేస్తున్నాం, టెస్ట్ చేస్తున్నాం. ఓకే, బ్రహ్మోస్ ఎంత దూరం పోతుంది, ఆకాశం ఎంత కొట్టగలుగుతుంది. వీర వనితలను కన్నా దేశం మర్చిపోయింది ఇప్పుడు యువత. ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్రలు ఇవి చూసి ఇప్పుడు మేము చూసాం కదా, సోఫియా ఖురేషి, యానికా సింగ్. ఇప్పుడు దేశంలో ఒక వీర వనితలకు వీర నారీలకు ఈరోజు భారతదేశం కొట్టగలిగిందంటే ఈ యుద్ధం గెలిచి ఈరోజు ప్రపంచానికి అందరికీ ఒక చాటి చెప్పగలిగింది. ఏ దేశం అనుమతి లేకుండా ఎప్పుడు మా కంట్రీ గురించి ఎక్కడ ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి గొప్ప సందేశాన్ని ఇచ్చారని అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా మార్వాడి గల్లీ బూత్ నెంబర్ 43 బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ నరేంద్ర మోదీ సందేశాన్ని వీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపరేషన్ సింధులో భారత సైన్యం చూపిన వీరత్వానికి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయన్నారు. ఆపరేషన్ కాగర్ తో 2026 మార్చిలోపు దేశంలో నక్సలిజాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుందని అన్నారు. ఎందరో జాతీయవాదులను మన జవానుల మృతికి కారకుడైన నంబల కేశవరావు వంటి కరుడుగట్టిన తీవ్రవాదులను హతమార్చడం వల్ల దేశ ప్రజలందరూ సంబరాలు చేసుకుంటున్నారన్నారు. వ్యవసాయ రంగంలో భారతదేశం సాంకేతికంగా ఎంతో అభివృద్ధిని సాధించిందని అన్నారు. మన తెలంగాణలో సంగారెడ్డి జిల్లాలో డ్రోన్ పరికరంతో 50 ఎకరాలలో మహిళలు పొలాలకు స్ప్రే చేసిన విధానం నిదర్శనమన్నారు. వ్యవసాయ డ్రోన్ పరికరాలకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తూ మహిళను, యువతను వ్యవసాయ రంగంలో ప్రోత్సహిస్తుందని అన్నారు. ఆరోగ్యవంతమైన జీవనానికి ప్రతి వ్యక్తి యోగా అలవాటు చేసుకోవాలన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం జూన్ 21న ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఖేలో ఇండియా పేరుతో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా జాతీయ, అంతర్జాతీయ ఒలింపిక్ స్థాయిలో రాణించే విధంగా క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సీతారాం పండే, కమల్, కృష్ణ, గోపాల్, వినయ్, ధనరాజ్, మారుతి, జయప్రకాష్, బాలకిషన్, ఓం అటల్, అశోక్, రఘునాథ్ చౌదరి, శ్రేణు, పవన్ ముందడ, సత్యనారాయణ, నాగాల, సుఖిరాజ్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బూత్ లో ఉన్న పెద్దలతోటి, సభ్యులతోటి వీక్షించడం జరిగింది. చాలా విషయాలు, చాలా ఆనందంగా ఉంది. అనేక విషయాలు ఇలా దేశ ప్రజలకు ఈ మన్ కీ బాత్ ద్వారా గత 10 సంవత్సరాల నుండి గిరిజన ప్రాంతంలో జరుగుతున్న కార్యక్రమాలతో పాటు ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణ. దీంట్లో ముఖ్యంగా ఈరోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా ఈరోజు భారతదేశ ప్రతిష్ట, మన సైనికుల సత్తా ఏంటిదో ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. అదేవిధంగా మన ఆయుధాల కారగారం ఏదైతే ఉందో, డిఫెన్స్ బలం ఏంటిదో ఇలా ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. దీంట్లో ఒక అంశం ఆపరేషన్ సింధూర్ కన్నా ముందు, ఈ ఉగ్రవాదులు దాడి చేయకన్నా ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు 2026 మే వరకు దేశంలో ఉగ్రవాదుల్ని కూకటి వేలతో పీకేయడమే మా లక్ష్యమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఆపరేషన్ కగర్, నంబాలా కేశవరావు అటువంటి తోపుగాన్లని మట్టు పెడుతూ ఈరోజు ఆపరేషన్ కగర్ కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా సంగారెడ్డిలో ఒక 50 ఎకరాలలో డ్రోన్ ద్వారా ఏ విధంగా ఒక కొత్త టెక్నాలజీ తోటి వ్యవసాయం ఏ విధంగా చేయబడుతుంది అనేది కూడా అలా అంశం చేర్చబడ్డది. వారు చెప్పడం జరిగింది మోడీ గారు. ఈ జూన్లో 21 జూన్ రోజున యోగా డే. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఐక్యరాజ్య సమితిలో భారతదేశము మద్దతు తెలిపినప్పుడు ఇవాళ 100 దేశాలు మద్దతు తెలపడం జరిగింది. 21 జూన్ రోజున యోగా డే అందరం జరుపుకోవడం, దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఖేలో ఇండియా, ఈరోజు గ్రామీణ క్రీడాకారులు ఒలింపిక్స్లో పాల్గొనే విధంగా ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా ఈరోజు కేంద్ర ప్రభుత్వము దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు దాని ద్వారా క్రీడాకారులు ఏ విధంగా ఎదుగుతూ ఉన్నారు, మనకి ఏ విధంగా ప్రపంచంలో అనేక గేమ్స్లలో ఎక్కడైనా కానీ మెడల్స్ చాలా పెద్ద ఎత్తున మనకు వస్తూ ఉన్నాయి. ఖేలో ఇండియా అంశం కూడా మాట్లాడడం జరిగింది. ఇక ప్రపంచంలో తేనె, హానీ భారతదేశము నంబర్ 1 స్థానంలో ఉత్పత్తి చేస్తూ ఉంది.
హాని అంటే ఆరోగ్యానికి అదొక మంచి ఔషధం. కుక్కల బెడదతో ప్రజలు వణికిపోతున్నారు. కుక్కల దాడిలో పసికందులు, మనుషులు ప్రాణాలను కోల్పోయారు. కుక్కలు స్వైర విహారం చేయడంతో పాలకుల తీరును ప్రజలు విమర్శించిన సమయంలో స్పందించారు. యానిమల్ బర్త్ కంట్రోల్ గదిని తెరిచి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. పాలకవర్గం పదవి ముగిసింది. ప్రత్యేక అధికారుల పాలనలో వ్యవస్థ గాడి తప్పింది. నగరంలోని ఏబీసీ సెంటర్ పై లోకల్ న్యూస్ ప్రత్యేక కథనం. గ్రామ స్థాయి నుండి మొదలుకొని నగరాల వరకు కుక్కల బెడద పెరిగి పిల్లల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాయి కుక్కలు. కుక్కలను నియంత్రించాలని ప్రజల నుండి అనేక వినతులు వెలువెత్తాయి. అప్పటికప్పుడు పాలకులు స్పందించి లక్షలు వెచ్చించి నగరంలోని డిఆర్సీ సెంటర్లో కుక్కల నియంత్రణ కేంద్రం ఏర్పాటు చేశారు. కుటుంబ ఆపరేషన్ జరిపేందుకు వైద్యులను ఏజెన్సీ ద్వారా ఎంపిక చేశారు. మున్సిపల్ పాలకవర్గం ఉన్న సమయంలో సెంటర్ను ప్రారంభించారు. కుక్కలను పట్టుకువచ్చి ఇక్కడ ఆపరేషన్ జరిపి 3 రోజులు వారి పర్యవేక్షణలో ఉంచుకుని వదిలివేశారు. దీనికి పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేశారు. అలాగని కుక్కల నియంత్రణ జరిగింది అంటే అదీ లేదు. ప్రస్తుతం ఏబీసీ సెంటర్ దుర్గంధాన్ని తలపిస్తోంది. అలాగే కుక్కలకు నిలయంగా మారింది. ఏజెన్సీ టెండర్ పూర్తి కావడంతో కొన్ని నెలలుగా ఈ కేంద్రంలో కుక్కల ఆపరేషన్ జరగడం లేదు. ఇక్కడ విధులు నిర్వహించే సిబ్బందికి వాహనాలు నిలిపే కేంద్రంగా మారింది. ఈ కేంద్రంలో పనిచేసే ఉద్యోగి పరిశుభ్రత పట్ల చొరవ చూపడం లేదు. మరో పక్క కుక్కల కాపలాదారుడిగా వాటిని పోషిస్తున్నాడు. జంతువుల బలమూత్రాలతో ఈ సెంటర్ గబ్బు కొడుతుంది. నగరాన్ని శుభ్రం చేసే సిబ్బంది సైతం ఇక్కడి నుండే వాహనాలను తీసుకుని వెళ్తారు. విధుల్లో చెత్తను శుభ్రం చేయించే సిబ్బంది వారి కేంద్రాన్ని శుభ్రం చేయలేకపోతున్నారు. శానిటేషన్ ఇన్స్పెక్టర్ సైతం ఉదాసీదా వైఖరి అవలంబించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. కుక్కల ఆపరేషన్ జరపడంలో మున్సిపల్ సిబ్బంది వైఖరి పట్ల నిర్లక్ష్య విధానం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. కుక్కల బెడద ఉన్న టెండర్ పిలిచి తిరిగి నియంత్రణ కేంద్రం తిరిగి తెరిపించి ఆపరేషన్లు చేస్తారా లేక అలాగే వదిలివేస్తారా అనే సందేహాలు కనిపిస్తున్నాయి. ఈ కేంద్రంలో పలు జంతువులను ఇక్కడే ఉంచి వాటిని మేతలేక ఇక్కడి నుండి తరలించారు. ఈ కేంద్రంలో ఏదో జరుగుతుందన్న అనుమానం కలుగుతుంది. లెక్కలు పెద్దగా చూపి పెద్ద మొత్తంలో డబ్బుల ఖర్చు జరిగినట్టు లెక్కలు చూపే అవకాశం లేకపోలేదు. అయినా మున్సిపల్ కమిషనర్ లేదా మున్సిపల్ ప్రత్యేక అధికారి సందర్శించి ఈ కేంద్ర నిర్వహణను గాడిలో పెడతారో ఏవో అని ఎదురు చూస్తున్నారు. శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్నది సర్కార్ లక్ష్యం. ప్రభుత్వాలు మారినా పేదల బ్రతుకులు మాత్రం మారడం లేదు. ప్రైవేట్ దోపిడీ అరికట్టడంలో విఫలమై సర్కార్ వైద్యులతో మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పడం తప్ప ఆచరణ సాధ్యం కావడం లేదు. హడావుడిగా ప్రారంభం జరిపినా ఇంకా సేవలు అందుబాటులోకి రావడం లేదు. జిల్లా ఆసుపత్రికి అనుసంధానంగా మాతా శిశు వైద్య కేంద్రంతో పాటు క్రిటికల్ కేర్ సెంటర్ ను బస్టాండ్ ఎదురుగా నిర్మించారు. పక్కన జిల్లా ఆసుపత్రి ఉండగా ఇక్కడ వీటి నిర్మాణంతో పాటు మెడికల్ వసతి గృహాన్ని నిర్మించారు. గత ప్రభుత్వ హయాంలో మొదలైన పనులు పూర్తి కావడంతో జిల్లా పర్యటనకు వచ్చిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హడావుడిగా ప్రారంభం జరిపారు. మంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన ఇంతవరకు ఇక్కడ ఎలాంటి వైద్య సేవలు అందడం లేదు. ప్రస్తుతం ఉన్న 7 అంతస్తుల ప్రభుత్వ ఆసుపత్రిలో పైకప్పు పెచ్చులు ఊడి మంచాలపై పడుతున్నాయి. కానీ నూతనంగా నిర్మించిన భవనాన్ని అందుబాటులోకి రావడం లేదు. అన్ని రకాల వసతులతో నిర్మాణం జరిపినా అందులో కావలసిన వైద్య సామాగ్రి మాత్రం చేర్చలేదు. పైకి మాత్రం ఎంతో సుందరంగా దర్శనమిస్తున్నా ఈ భవనంలో వైద్య సేవలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి అనేది $1 మిలియన్ ప్రశ్న. జిల్లా పర్యటనకు మంత్రి రాగానే ప్రారంభోత్సవం జరిపి కాంగ్రెస్ ప్రభుత్వం క్రెడిట్ కొట్టేసింది. కానీ వైద్య సేవలు ఎందుకు ఆలస్యం చేస్తున్నారన్నదే ఇప్పుడు ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్న ప్రశ్న. వసతులు పూర్తిగా లేని సమయంలో ఆడంబరాలకు పోవడం ఎందుకు అనేది కూడా ఇక్కడ మరో సవాల్గా మారింది. ప్రభుత్వ వైద్యం అనేది సామాన్యులకు అందుబాటులో లేని విధంగా మారిందని వాపోతున్నారు జిల్లా. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా పిలువబడే ముజ్కూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తుల కొంగు బంగారంగా నిలుస్తుంది. అతి ప్రాచీనమైన ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. భీమ్గల్ ముజ్కూర్ లక్ష్మీ నరసింహ ఆలయం ప్రత్యేక కథనం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పేరు ప్రఖ్యాతిగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలు చాలా ఉన్నాయి. స్వయంభూగా వెలసిన లింభద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భీమ్గల్ మాచిరెడ్డి మండలం చుక్కాపూర్ అటవీ ప్రాంతంలోని చోళ వంశరాజ పాలక కాలానికి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, కాకతీయుల ఆరాధ్య దైవంగా ప్రసిద్ధి పొందిన జానకంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, జగన్పల్లి మండలంలోని కొలిప్యాక గ్రామ అటవీ ప్రాంతంలో వెలసిన 12వ శతాబ్దికి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం,
ఇటీవలే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జీర్ణోద్ధరింపబడిన వారి కుటుంబీకులచే ఆరాధింపబడే చౌడమ్మ కొండూరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, దర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన నల్లగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, మాణిక్ బండార్ గ్రామానికి చెందిన అఘోర శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ఇలా స్వయంభూగా వెలసిన దేవాలయాలు కొన్నైతే మరికొన్ని చరిత్ర ప్రసిద్ధిగాంచి పౌరాణిక ప్రాశస్త్యాన్ని పొందిన నరసింహస్వామి ఆలయాలు చాలానే ఉన్నాయి. అలా భీమ్గల్ మండలానికి 7 కిలోమీటర్ల దూరంలో గల ముజ్కూర్ గ్రామానికి చెందిన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా పూజలందుకుంటున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎత్తైన గడ్డపై స్వయంభూగా వెలసింది. ఈ దేవాలయంలో ప్రభాత వేళ అర్చన, హారతి, అభిషేకాలు నిర్వహిస్తారు. రోజువారీ సందర్శన కంటే శనివారం దేవాలయ సందర్శనకు భక్తులు ఎక్కువ మక్కువ చూపుతారు. ఈ ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా నిర్వహిస్తారు. సావలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవ మూర్తులని అందంగా అలంకరించి వైభవంగా గ్రామ వీధుల గుండా ఊరేగిస్తారు. మహిళలు నారీకేళాల్ని సమర్పించే హారతులు ఇస్తారు. ప్రతి ఏటా ఉగాదికి డోలోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. స్వామివారు భక్తుల నీరాజనాలు అందుకుంటారు. కార్తీక మాసంలో దశమి రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశిని కూడా విశేషంగా జరుపుతారు. నరసింహ జయంతిని కడు రమణీయంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో భక్తులు విశేషంగా కేశఖండన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు. భక్తుల పాలిట కల్ప వృక్షంగా ముజ్కూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని అభివర్ణిస్తారు. ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచిన ధూప దీప నైవేద్యం పథకం కింద కొనసాగుతుంది. ఈ ఆలయ అర్చకత్వ బాధ్యతల్ని వంతుల వారీగా గోవిందుల ప్రసాద్, దాస్యం సాయి కళ్యాణ్లు నిర్వహిస్తున్నారు. ఈ రోజు నిర్వహించిన విశేష పూజా కార్యక్రమంలో ఆలయ కుటుంబ సభ్యులు దాస్యం వనజ, గోవిందుల శాంత, కొయ్యాడ అనసూయ, గోవిందుల సుభద్ర, నాందేడపు భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కొయ్యాడ అనసూయ పూర్వం నుంచి వెలిసింది మూలస్వామి. ఏ కోరికలు ఇచ్చినా అయ్యా మస్తు సాయము మంచిగా చేస్తాడు భగవంతుడు. మనం ఏది కోరితే అది ఇస్తాడు అయ్యా. మంచి సంప్రదాయం ఉన్నది, మంచి పూజలు మంచిగా చేస్తారు. చక్కదనము భగవంతుడు మనకు మేలు చేస్తాడు ఏదైనా కోరుకున్నాయన్ని. ఇది ఆ పూజన దేవుడిన నుంచి కూడా అంతకన్నా ముందే నిలిచిండు దేవుడు. అది ఎవ్వరికి తెలియదు. పూర్వము భగవంతుడు మూలస్వామి. ఇక అది మాకు తెలియదు. ఆయన ముందే ఉన్నాడు. వెనుకటి నుంచి అందరు చేస్తూనే ఉన్నారు. ఇక అంతుతో పూజ ఎన్నో ఏండ్ల ఈ అయ్యా. నా పేరు ఎడికి మొత్తం మంది వస్తారు. ఏండ్ల నుంచి ఉన్నాను, కొన్ని ఏండ్ల నుంచి 100 సంవత్సరాలు మంచిగా ఇట్లా ఇది ఏది కోరుకుంటుంది అవుతుంది. గుళ్ళకత్తే ధర్మపురయ్య గుడి అంటాము. మంచిగా ఉంటుంది. మంది వస్తారు. సంతానం లేని వాళ్ళకు పెళ్ళిళ్ళు కాకుంటే మొక్కుకుంటే పెళ్ళిళ్ళు అయితే ఈ గుళ్ళకి వచ్చిన వాళ్ళకు పూనా, బొంబాయి ఇక్కడికి వచ్చి సావలు తిస్తారు, పట్టించుకుంటారు. పెళ్ళి అయితే దేవుళ్ళగం అవుతుంది. సావలు ఎత్తాయి. ఇది స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి మందిరము. ఇది మా తాత ముత్తాతల నుండి ఉంది. ఇది పూర్వము 400-500 సంవత్సరాల క్రితం నుండి ఉంది. ఇక్కడ నవరాత్రి బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలు చాలా బాగా జరుగుతాయి. చావ ఊరేగింపుగా తిరుగుతుంది. ఊళ్ళో అందరూ హారతులు ఇస్తారు. ఉగాదికి డోలోత్సవం జరుగుతుంది. కార్తీక మాసంలో దశమి రోజు కళ్యాణోత్సవం జరుగుతుంది. ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. ఉగాది రోజు డోలోత్సవము. ఇక్కడ ఎక్కడెక్కడి నుండో చాలామంది భక్తులు వస్తారు. ఇక్కడ కేశఖండనం, పిల్లలకు వెంట్రుకలు తీయడం, భక్తులకు కోరిన వారికి కొంగు బంగారంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అందరి కోరికలు తీర్చి కొలువై ఉన్నాడు ఈ ముచ్కూరు గ్రామంలో. జై శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. మాట్లాడదామి మొక్కులు చెల్లిస్తారు, ముడుపులు కడతారు. మంచిగా జరుగుతుంది. దేవుడికి నరసింహస్వామికి పెళ్లి కానలకు పెళ్లి అవుతుంది. పిల్లలు నిజామాబాద్ నగర పద్మశాలి సంఘం ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా జరిగిన ఎన్నికల్లో 74.68% ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై తెల్లవారుజాము వరకు కొనసాగింది.
నిజామాబాద్ నగరంలోని పద్మశాలి ఉన్నత పాఠశాలలో ఆదివారం నగర పద్మశాలి సంఘం ఎన్నికలు పోటాపోటీగా సాగాయి. మొత్తం 11 పదవులకు గాను 24 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. పోలింగ్ కోసం 11 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. నగరంలోని అన్ని తరపు సంఘాలు కలిపి 5245 ఓట్లుండగా 3917 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల అధికారి గంగప్రసాద్ చెప్పారు. బాణం, చక్రం గుర్తులతో 2 ప్యానెళ్ల అభ్యర్థులు అన్ని పదవులకు పోటీ పడగా సూర్యుడు గుర్తుతో ఒకరి అధ్యక్ష పదవికి, శంఖం గుర్తుతో ప్రధాన కార్యదర్శి పదవికి మరొకరు ఇండిపెండెంట్లుగా పోటీ పడ్డారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎన్నికల సందర్భంగా పద్మశాలి పాఠశాల వద్ద పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి తరపు ప్రచారకర్తలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. ఓటింగ్ కు గడువు చివరి 5 నిమిషాలున్న సమయంలో పలువురు ఓటర్లు పోలింగ్ కేంద్రానికి ఉరుకులు పరుగులు పెట్టారు. పద్మశాలి సంఘం ఎన్నికల సందర్భంగా జరిగిన హంగామా, కనిపించిన కోలాహలం, కుప్పలు తెప్పలుగా దర్శనమిచ్చిన ఫ్లెక్సీలు, ప్రచార హోరును చూసి అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా ఎన్నికలు జరిగాయని పలువురు బాహాటంగానే పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉండగా ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఎన్నికల వరకే రాజకీయాలు పరిమితం కావాలని, ఎన్నికలు ముగిశాక అందరూ పద్మశాలిల ఐక్యతకు, అభివృద్ధికి కృషి చేయాలని ప్రముఖ పల్మనాలజీ వైద్యులు, జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల అధికారి గంగప్రసాద్ చెప్పారు. అందుకు సహకరించిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. సంఘం యొక్క ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ సంఘం ఎలక్షన్స్ పద్మశాలి హై స్కూల్ భవనంలో జరుగుతున్నాయి. దీనికోసం అని చెప్పేసి సుమారుగా ఒక ఎన్నికల అధికారి, 6 అసిస్టెంట్ ఎన్నికల అధికారి గారు, తర్వాత 11 మంది పీఓలు, 34 మంది ఓపీఓలు, తర్వాత అదన స్టాఫ్ అంతా కలిసి 74 మంది కలిసి సమిష్టి కృషితోటి ఇవాళ ఓటింగ్ కండక్ట్ చేస్తున్నాము. ఈ ఓటింగ్ అంతా సజావుగా సాగుతూ ఉన్నది. దీని లోపల మొత్తానికి 345 ఈరోజు మొత్తము 10 గంటల సరకు 20% ఓట్లు పోలేని 1073 ఓట్లు 10 గంటల వరకు పోలేనాయి. ఇప్పుడు మంచిగా ఎలక్షన్లు పుంజుకున్నాయి. మా వర్కర్లు కూడా అందరూ కూడా మాకు సహకారం చేస్తున్నారు. క్యాండిడేట్స్ ఎవరైతే బరిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు సహకారం చేస్తూ ఉన్నారు. ఈ ఓట్లన్నీ సజావుగా సాగుతున్నాయి. ఈ ప్రక్రియ ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు సాగుతుంది. ఆ తర్వాత 6 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యి. నమస్కారం. ఈరోజు నిజామాబాద్ జిల్లా పట్టణ సంఘము, పద్మశాలి సంఘం యొక్క ఎన్నికలు జరుగుతున్నాయి. అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇలా మనకి గెలుపు ఓటములు ఎప్పుడైనా సహజమే. మనం గెలిచామా ఓడమా అనేది కాకుండా పద్మశాలి అందరూ కూడా ఐక్యంగా ఉండి ఏకమత్యంతో కలిసి ప్రతి ఒక్కరు ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా కూడా ఎవరు గెలిచినా కూడా మన సంఘం ఒక అభివృద్ధి పాటుపడాలని చెప్పేసి, డెవలప్ కావాలని, ఒకరికొకరు సహకారంగా ఎప్పటికీ నిలిచి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వేసవి సెలవులు ముగిసి నూతన విద్యా సంవత్సరం తెరిచే నాటికి విద్యార్థుల చేతిలో కొత్త పాఠ్య పుస్తకాలు ఉండాలన్న సంకల్పంతో సర్కార్ ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగుతోంది. జనవరి నెలలోనే జిల్లా పాఠశాలలకు కావలసిన లెక్కలను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ నెల 16 నుండి జిల్లాలోని మండల కేంద్రాలకు పుస్తకాలను తరలిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఆదర్శ మోడల్ కస్తూర్బా పాఠశాలలకు పాఠ్య పుస్తకాలను, వాహనాలను తరలిస్తున్నారు. జిల్లాకు 7,18,590 పుస్తకాలు అవసరం కాగా 6,46,000 పుస్తకాలు జిల్లా కేంద్రంలోని పాఠ్య పుస్తకాల పంపిణీ కేంద్రం నుండి పాఠశాలలకు కావలసిన సంఖ్య ఆధారంగా పుస్తకాల పంపిణీని వాహనాలలో తరలిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని నిర్వాహకులు శ్రీనివాస్ తెలిపారు. మరో 2 రకాల పాఠ్య పుస్తకాలు రావాల్సిందన్నారు. ఈ నెల చివరి నాటికి మండలం కేంద్రాలకు తరలించడం పూర్తి అవుతుందని చెప్పారు. అన్ని స్కూల్స్ నుండి ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగిందని, అందుకు అనుగుణంగా పుస్తకాల పంపిణీ జరుపుతున్నామని చెప్పారు. 2025-26 విద్యా సంవత్సరానికి విద్యార్థుల చేతిలో నూతన పాఠ్య పుస్తకాలను అందించేలా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయులు కేంద్రానికి వచ్చి వారికి కావలసిన పుస్తకాల జాబితాను అధికారికి అందజేసి వాహనాలలో పాఠశాలలకు పుస్తకాలను తీసుకెళ్తున్నారు. ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో ప్రచురించిన పుస్తకాలను పుస్తకాల నిల్వ కేంద్రం నుండి మండల స్థాయికి, కొన్ని పాఠశాల స్థాయికి నేరుగా చేరవేస్తున్నారు. మేనేజర్, డిస్ట్రిక్ట్ ఎన్టీవీ మేనేజర్, టెక్స్ట్ బుక్స్ ఇన్ఛార్జ్. అయితే మన జిల్లాకు, నిజామాబాద్ జిల్లాకు ఇప్పటివరకు వచ్చిన పుస్తకాలు, రావాల్సిన పుస్తకాలు
7,18,590. ఇప్పటివరకు వచ్చిన పుస్తకాలు 6,46,060. 90% నిజామాబాద్ జిల్లాలకు పాఠ్య పుస్తకాలు చేరుకున్నాయి. అయితే దీనికి ప్రణాళికగా డిఓ గారి ఆదేశాల మేరకు 16వ తారీఖు నుండి మండల్ పాయింట్కు అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్ పాయింట్కు పంపించడం జరుగుతున్నది. ఈ రోజు వరకు మేము మండల్ పాయింట్కు ఆ తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ పాయింట్కు ఈ రోజు వరకు చేరవేసిన పాఠ్య పుస్తకాల సంఖ్య 1,46,024 పుస్తకాలు ఈ రోజు వరకు మేము మండలు తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ పాయింట్కు చేరవేశాము. పర్సంటేజ్ తీస్తే 23% ఇప్పటి వరకు పంపించడం జరిగినది. ఈ రోజు వరకు రాని టైటిల్స్ HRSL హిందీ రీడర్ సెకండ్ లాంగ్వేజ్ పుస్తకము 8, తర్వాత 9, తర్వాత 7వ తరగతి పుస్తకాలు ఇంకా రావాల్సి ఉన్నది. డేటా తీసుకున్నా ఈ పుస్తకాల యొక్క పంపిణీ డైరెక్టర్ గారు 24 జనవరి 2025 వరకు యూడైస్లో ఉన్న నమోదు ప్రకారంగా పుస్తకాలు ప్రచురించి జిల్లా పాయింట్లకు చేరవేయడం జరుగుతున్నది. దాని ప్రకారం డైరెక్టర్ వారు ఇచ్చిన డాటా ప్రకారంగా మండలాలకు పుస్తకాలు చేరవేయడం జరుగుతున్నది. ఎడపల్లిలో ఎల్లమ్మ ఆలయాల వార్షికోత్సవ మహోత్సవం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఎల్లమ్మ తల్లిని వేడుకోవడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఎడపల్లి మండల కేంద్రంలో గల శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ 2వ వార్షికోత్సవాన్ని ఆదివారం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారి అభిషేకం, కుంకుమార్చన, పాలాభిషేకం నిర్వహించుకోవడం జరిగిందని, అలాగే మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా గౌడ సంఘం ప్రతినిధులు నటరాజ్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ఎడపల్లి గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉంటూ పాడి పంటలు పిల్లా పాపలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందని తెలిపారు. అనంతరం ఆపరేషన్ సింధూర్లో భాగంగా శత్రువులతో విరోచితంగా పోరాడి వీరమరణం పొందిన జవానులకు 2 నిమిషాల పాటు మౌనం వహించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎడపల్లి గౌడ సంఘం ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు. జై రేణుకా మాతాకి జై. ఎడపల్లి మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన శ్రీ రేణుకా మాత ఎల్లమ్మ ఆలయంలో ఈరోజు అనగా ఆదివారం 25/5/2025 రోజున అమ్మవారికి 2వ వార్షికోత్సవం చేయడం జరిగింది. ఉదయం 5 గంటలకు అమ్మవారికి పంచామృత అభిషేకము మరియు వింజర సేవ పూలాభిషేకం చేయడం జరిగింది. తర్వాత అమ్మవారికి స్త్రీల చేత కుంకుమార్చన చేయడం జరిగింది. గ్రామంలో ఉన్న అన్ని దేవతలకు అలంకరణ మరియు పూజాకర్మలు జరిగినాయి. 12 గంటలకు అన్నదానం జరిగింది కాబట్టి భక్తులు మరియు అందరూ పంచసంలో పాల్గొని అమ్మవారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌడ సంఘం సభ్యులు మరియు ప్రజల సహకారంతో జరిగింది. జై రేణుకా మాత. కౌండిన్య గౌడ సంఘం ఆధ్వర్యంలో మొన్న పాకిస్తాన్కు ఇండియాకు జరిగిన యుద్ధంలో ఎందరో అమరవీరులు కాబట్టి మనం స్మరిస్తూ త్యాగానికి చిహ్నంగా మనల్ని ఒకసారి మనం గుర్తుదామని చెప్పేసి ఈరోజు మనము స్మరిస్తూ మౌనం పాటిస్తున్నాం గౌడ సంఘం తరపున. 2 నిమిషాలు. వానదేవుడు కరుణించి వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ దమ్మన్నపేటలో గ్రామ దేవతలకు మహిళలు మంగళహారతులతో డప్పు చప్పుళ్లతో బోనాల పండుగ జరుపుకున్నారు. పోచమ్మ తల్లి వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్పల్లి మండల పరిధిలోని దమ్మన్నపేట గ్రామంలో పోచమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు. బోనాలు ఎత్తుకుని మంగళహారతులు పట్టుకుని సాంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ గ్రామ పొలిమేరలో నిలుపుకున్న గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే నెల చివరి వారంలో ఈ పండుగను నిర్వహిస్తామని, తద్వారా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంట ప్రజలు సుభిక్షంగా ఉంటాయని, ఇంటికొకరు చొప్పున బోనాలు ఎత్తుకుని పాటలు పాడుతూ పోతురాజుల నృత్యాలతో గ్రామ దేవతల విగ్రహాల వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి కోళ్లు మేకలను బలిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ పండుగ తరతరాలుగా వస్తున్న ఆచారమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
మహేష్ కుమార్ గౌడ్ జన్మదినం సందర్భంగా నిరుపేదలకు 12 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. మహేష్ కుమార్ గౌడ్ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమని కాంగ్రెస్ నేత మల్లెల గోవర్ధన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రథసారథి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలోని అభయహస్తం కాలనీలో మల్లెల గోవర్ధన్ ఆధ్వర్యంలో కాలనీ ప్రజలకు 12 రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లెల గోవర్ధన్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా క్రమశిక్షణ కలిగిన కార్యకర్త స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర రథసారథిగా ఎదిగిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని అభయహస్తం కాలనీలో 50 నిరుపేద కుటుంబాలకు సుమారు 1000 రూపాయలు విలువ కలిగిన 12 రకాల నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిరుపేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తుందని, రాబోయే కాలంలో రేషన్ షాప్ ద్వారా నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని కోరుతూ ఈ విధమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అభయహస్తం కాలనీ ప్రజలు నర్సింగ్, నాగిరెడ్డి, జమీర్, స్వరూప, రాధిక, సంతోష్, రమాదేవి, స్వర్ణ, నసీమ, అంజు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని అభయహస్తం కాలనీలో జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నిరుపేదలకి ఒక 12 రకాల నిత్యావసర వస్తువులని కుటుంబాలకి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అభయహస్తం కాలనీలో నివసిస్తున్న ప్రజలకి నిత్యావసర వస్తువుల్ని మేము పంపిణీ చేయడం జరిగింది. అన్నగారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము పేద ప్రజలకు సంక్షేమం కోసం పనిచేస్తున్నది, దాంట్లో భాగంగా సన్నబియ్య పథకాన్ని ప్రారంభించింది. అదే స్ఫూర్తితోటి రాబోయే కాలంలో నిత్యావసర వస్తువుల్ని కూడా 12 రకాల నిత్యావసర వస్తువుల్ని కూడా ప్రజలకు అందించే విధంగా ఉండాలనే ఆకాంక్షతోటి ఈరోజు ఇక్కడ ఉప్పు, పప్పు, నూనె, కారంతో సహా అన్ని దాదాపు 12 రకాల వస్తువులని ఈరోజు ఒక్కొక్క కుటుంబానికి దాదాపు 20-30 కుటుంబాలకి పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో ప్రభుత్వం కూడా ఇది జన్మదిన వేడుకగా నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఈ స్ఫూర్తితోటి రాబోయే కాలంలో ప్రభుత్వం కూడా ఆ నిత్యావసర వస్తువుల్ని రేషన్ సరుకుల ద్వారా అందించే కృషి చేస్తుందని చెప్పేసి ఆ విధంగా మేము కోరుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏదైతే ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వంగా దానికి సారథ్యం వహిస్తున్న. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో దోపిడీ పాలన సాగుతుందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి ధ్వజం. 18 నెలల కాంగ్రెస్ పాలనలో జరిగింది శూన్యమని ఆగ్రహం. ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తాం. మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ సందేశం. కుక్కలకు నిలయంగా మారిన ఏబీసీ కేంద్రం, దుర్గంధమయంగా మారినా పట్టించుకోని వైనం. ప్రారంభ శూరత్వమే తప్ప సేవలు అందించని మాతా శిశు క్రిటికల్ కేర్ కేంద్రం. హడావుడిగా ప్రారంభించిన సేవలు అందించకపోవడంపై జనం ఆగ్రహం. దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల కోరికలు తీరుస్తున్న ముచ్కూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. అతి పురాతనమైన ఆలయంపై లోకల్ న్యూస్ ప్రత్యేక కథనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.